మీరిప్పుడు ఒంటరిగా ఉన్నారా? చీకట్లో ఉన్నారా? మీ చుట్టూ ఎవరైనా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కథ వినేటప్పుడు మీ తోడుగా ఎవరైనా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ స్టోరీ నిజంగా జరిగిందని చాలామంది అంటారు. హైదరాబాద్ ఔట్‌కట్స్‌లో ఒక పాత లాడ్జ్ ఉంటుంది. ఆ లాడ్జ్ పేరొచ్చేసి శ్రీ వెంకటేశ్వర లాడ్జ్. ఆ లాడ్జ్‌లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ నంబరే 208. ఆ రూమ్ గురించి ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు చెప్పినా అస్సలు మాట్లాడరు. భయంతో వణికిపోతారు. ఎందుకంటే ఆ రూమ్‌లో ఒక రోజు రాత్రి గడిపిన వాళ్ళు మరో రోజు ఉదయం మామూలుగా ఉండరు. అది 2019 డిసెంబర్. రాహుల్ అనే 24 ఏళ్ల ఫోటోగ్రాఫర్ హైదరాబాద్‌లో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ ఉంటాడు. వెడ్డింగ్ ఫోటోస్, ఈవెంట్స్, షూట్స్ అన్నీ చేస్తాడు. ఆ రోజు అతనికి నల్గొండ దగ్గర ఒక రిమోట్ విలేజ్‌లో వెడ్డింగ్ షూట్ ఉంటుంది. ఒక పాత బోర్డు కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఒక బోర్డు కనిపిస్తుంది. బిల్డింగ్ చూస్తే చాలా ఓల్డ్‌గా ఉంటుంది. రాహుల్‌కి వేరే చాయిసే ఉండదు. రెయిన్ తగ్గేంత వరకి ఇక్కడ ఉండాలనుకుంటాడు. ఫోనేమో డెడ్ అవుతుంది. అతను కారు పార్క్ చేసి మెల్లిగా నడుచుకుంటూ ఆ ఆ లాడ్జ్ వైపు వెళ్తుంటాడు. రిసెప్షన్ కౌంటర్‌లో ఒక ముసలాయన ఉంటాడు. రాహుల్ బెల్లు కొట్టగానే ఓల్డ్ మ్యాన్ మెల్లగా లేచి కళ్ళు తెరిచి తల పైకి లేపుతాడు. ఆ కళ్ళల్లో ఏదో ఉంటుంది. భయం కాదు, వార్నింగ్. రాహుల్ అడుగుతాడు, అంకుల్ రూమ్ అవైలబుల్ గా ఉందా అని. ఒక్క రాత్రి అని. ఓల్డ్ మ్యాన్ నెమ్మదిగా జవాబు చెప్తాడు. రూములైతే లేవు. ఒక్క 208 మాత్రమే ఉందని అంటాడు. రాహుల్ టైట్ గా ఉన్నందువలన సరే అంకుల్, ఒక్కరోజు రాత్రే కదా పర్లేదులే అని అంటాడు. ఓల్డ్ మ్యాన్ ఒక్కసారిగా ఉంటాడు. సీరియస్ అవుతాడు. లేచి నిలబడతాడు. రాహుల్ కళ్ళలోకి డైరెక్ట్ గా చూస్తాడు. రాత్రి 2 తర్వాత ఏ శబ్దం వినిపించినా డోరు మాత్రం ఓపెన్ చెయ్యకు అని అంటాడు. రాహుల్ నవ్వుతూ హర్రర్ మూవీ రూల్సా అంకుల్ అని అంటాడు. ఓల్డ్ మ్యాన్ మాత్రం అస్సలు నవ్వడు. అసలుకి ఆన్సరే ఇవ్వడు. స్లోగా కీ తీసి కౌంటర్ మీద పెడతాడు. రాహుల్ కీ తీసుకొని మెల్లిగా అలా మెట్ల వైపు వెళ్తూ ఉంటాడు. రూమ్ నెంబర్ 208 సెకండ్ ఫ్లోర్. అతను మెల్లిగా డోర్ ఓపెన్ చేసేప్పుడే ఓల్డ్ వుడెన్ డిమ్ ఎల్లో లైట్స్ తో వాల్ మీద చాలా గీతలతో ఏవేవో ఉంటాయి. ఒక సింగిల్ బెడ్, ఒక మిర్రర్, ఒక బాత్రూమ్. వాల్ క్లాక్ ఏమో 12 AM క్లాక్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. రాహుల్ రాహుల్ బ్యాగ్ పెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన వెడ్డింగ్ ఫొటోస్ ని ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. టైం వచ్చేసి 12:47 AM అవుతుంది. ఎవరో టక్ 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 అని డోర్ లాక్ చేసినట్టు సౌండ్ వస్తుంది. రాహుల్ వెళ్ళి చూసి ఓపెన్ చేస్తాడు. అవుట్ సైడ్ లో ఎవ్వరు ఉండరు. రాహుల్ మొత్తం చూసినా ఎవరు ఉండరు. పిల్లలు కొడుతున్నారేమో అని రాహుల్ వెనక్కి వచ్చేస్తాడు. టైం వచ్చేసి 1:36 AM. బాత్రూమ్ నుంచి సడన్ గా సౌండ్ వస్తుంది. టాప్ 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 అని. ట్యాప్ స్వయంగా ఆన్ అవుతుంది. రాహుల్ వెళ్ళి ట్యాప్ క్లోజ్ చేస్తాడు. మిర్రర్ లో తన రిఫ్లెక్షన్ చూస్తాడు, కానీ ఆ రిఫ్లెక్షన్ వచ్చేసి 2 seconds లేట్ గా మూవ్ అవుతుంది. రాహుల్ హ్యాండ్ పైకి లేపుతాడు. రిఫ్లెక్షన్ కొంచెం ఆగి తర్వాత లేపుతుంది. రాహుల్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. కొంచెం హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ చేస్తాడు నార్మల్ గా. స్ట్రెస్ వలన అయి ఉంటుందిలే అని అతను తనకు తాను చెప్పుకొని బెడ్ మీద పడుకుంటాడు. కళ్ళు మూసుకుంటాడు. వాల్ క్లాక్ సడన్ గా స్టాప్ అవుతుంది. ఫ్యాన్ ఏమో ఆగిపోతుంది. రూమ్ మొత్తం డెడ్ సైలెంట్ గా అయిపోతుంది. రాహుల్ ఐస్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఎవరో బయట నుంచి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఒక ఉమెన్ క్రయింగ్ చేసినట్టు సౌండ్ వస్తుంది. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని. రాహుల్ బాడీ మొత్తం గూజ్ బంప్స్. ఓల్డ్ మ్యాన్ చెప్పిన వర్డ్స్ గుర్తు వస్తాయి. రాత్రి 2 తర్వాత ఏ శబ్దం వినిపించినా డోర్ మాత్రం ఓపెన్ చేయకు అని. రాహుల్ కళ్ళు మూసుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ సౌండ్ పెద్దగా అవుతుంటూ ఉంటుంది. ప్లీజ్ నన్ను అతను చంపేస్తాడు అని. హెల్ప్ చేయండి అని. రాహుల్ ఒక్కసారిగా లేస్తాడు.
స్లోగా డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు భయంతో. అప్పుడు కీ హోల్‌లో నుంచి రాహుల్ చూస్తూ బయట ఒక ఉమెన్ వైట్ శారీలో ఎయిర్ ఫేస్ కవర్ చేసి ఉంటుంది. రాహుల్ చూస్తూ ఉంటాడు. రాహుల్ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. డోర్ తెరవకూడదు అని, ఓపెన్ చేయకూడదు అని, కానీ ఆ ఉమెన్ స్లోగా హెడ్ తిప్పుతూ 180 degrees తన హెడ్ తిప్పుతూ ఉంటుంది. రాహుల్ వైపు మెల్లిగా వస్తూ ఒక్కసారిగా తను చిన్నగా స్మైల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రాహుల్ ఒక్కసారిగా భయంతో వెనక్కి పడిపోతాడు. మెల్లిగా గది చివర్లకు చేరుకుంటాడు. భయంతో తను వణికిపోతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే రాహుల్‌కి ఒక పాత న్యూస్ పేపర్ కనిపిస్తుంది. ఆ న్యూస్ పేపర్‌లో ఉమెన్ మర్డర్ ఇన్ 208 రూమ్ అని, హస్బెండ్ మిస్సింగ్ అని ఉంటుంది. డేట్ వచ్చేసి March 14, 1998 అని రాహుల్ చదువుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఉమెన్ రూమ్‌లోకి అన్‌మర్డర్డ్‌గా అయిందని రాహుల్‌కి తెలుస్తుంది. కానీ హస్బెండ్ మిస్సింగ్ అని ఆ పేపర్‌లో ఉంటుంది. రాహుల్ హ్యాండ్స్ వణికిపోతూ ఉంటాది. అదే సమయంలో బాత్రూమ్ డోరు స్లోగా ఓపెన్ అవుతుంది. అక్కడ బాత్రూమ్‌లో మొత్తం డార్క్‌గా ఉంటుంది. ఒక్కసారిగా బాత్రూమ్ బయట నుంచి ఎవరో ఫుట్ స్టెప్స్ సౌండ్ చేస్తూ స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ స్టెప్స్ రాహుల్ వైపు వస్తున్నట్టు ఉంటుంది. రాహుల్ శ్వాస ఆపుకుంటాడు. స్లోగా హెడ్ రైజ్ చేసి చూస్తాడు. మిర్రర్‌లో చూశాడు. ఆ వైట్ శారీ ఉమెన్ అతని వెనకాల నిలబడి ఉందని మిర్రర్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఆ రియల్ రూమ్‌లో తిరిగి చూస్తే అందులో ఎవ్వరూ ఉండరు. మిర్రర్‌లో మాత్రం రాహుల్ చూస్తూ ఉంటాడు. ట్రై చేస్తూ ఉంటాడు. రాహుల్‌కేమో అరవనీకి గొంతు కూడా రాదు. అప్పుడే మిర్రర్‌లో ఆమె స్లోగా ఫింగర్ పాయింట్ చేస్తుంది. రాహుల్‌పై చేయి వేయడానికి ట్రై చేస్తుంది. రాహుల్ ఒక్కసారిగా భయపడి తన బెడ్ కిందకి వెళ్ళిపోతాడు. అక్కడ రాహుల్ పక్కనే ఎవరో కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. రాహుల్ భయంతో వణికిపోతూ పక్కనే చూశాడు. ఆమె ఇంకా నన్నే చూస్తుందని ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగే పోలీస్ వాళ్ళు లాడ్జికి వస్తారు. మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ ని ఫైల్ అవుతుంది. రూమ్ 208 డోర్ ఓపెన్ చేస్తారు. రాహుల్ కార్నర్లో కూర్చొని ఉంటాడు. పోలీస్ అడుగుతాడు రాహుల్ ఏమైందని. రాహుల్ స్లోగా తల తిప్పుతాడు. ఆమె ఇంకా ఇక్కడే ఉంది అని. పోలీస్ మిర్రర్ వైపు చూస్తే ఆ మిర్రర్ పై బ్లడ్ తో ఏదో రాసి ఉంటుంది. పోలీస్ వెనకకి తిరిగి చూసేసరికి రాహుల్ లేడు. రూమ్ ఎంప్టీగా ఉంటుంది. బెడ్ మీద మాత్రం ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాలో చూసి పోలీస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే రాహుల్ తీసిన లాస్ట్ ఫోటో అదే. ఆ ఫోటో చూసి పోలీస్ వాళ్ళు ప్లీజ్ అయిపోతారు. రాహుల్ పడుకొని ఉన్నప్పుడు అతని పక్కనే ఒక ఉమెన్ స్మైలీ చేస్తూ ఉంటుంది. అదే రాహుల్ చివరి ఫోటో. మీరెప్పుడైనా ఒంటరిగా ఉన్నారా? మీ డోర్ దగ్గర ఎవరైనా సౌండ్ వినిపిస్తుందా? ఆలోచించి ఓపెన్ చేయండి. ఎందుకంటే అది మనిషి కాకపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.